అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. సో బండి సంజయ్ కుమారుడి కేసు రోజు రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్తామంటే వారం రోజుల బట్టి అదే టాపిక్. అంటే ఈ దునియాలో ఏది లేనట్టు బండి సంజయ్ గారి కొడుకు ఒక్కడే ఈ దునియాలో తప్పు చేసిండని మైనర్ బాల బుడ్డ పిల్లని అదే ప్రతి ఒక్కరికి నోట్లే కాకుండా ఈ నిజాలు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోలే, పోలీసు వాళ్ళకి ఎందుకుందో ఏమంటే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు క్లబ్ లోది బయటకు వచ్చింది, అన్నం తినిపించింది బయటకు వచ్చింది, ఆమె పిల్ల తల్లి అట, ఆ దేవత బర్త్డే అంట, బట్టి నన్ను మంచిగా ఫోటో తీయమన్నది బయటకు వచ్చింది. కళ్ళు కంపౌండ్ లో కూడా సిగరెట్ తాకుండా బయటకు వచ్చినాయి, అలా క్లబ్ లో కూడా బీర్లు తాకుండా బయటకు వచ్చినాయి. అన్ని బయటికి రావాలి కదా. ఇప్పుడు అమ్మాయికి 23 సంవత్సరాలు 22 అన్ని బయట పడతాయి. ఒకళ్ళ భగీరథ బాబు తప్పు చేస్తే వాళ్ళ నాయన ఏమన్నాడు నా కొడుకైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్ష చేస్తా అన్నాడు. మరి దానికోసం వదిలిపెట్టి ఆ సీతక్క వచ్చి ఆయనను ఎందుకు చంపేయలేదు, ఆయనకు ఎందుకు ఉరి తీయలేదంటే మరి ఇవాళ ఒక అమ్మాయిని ఊర్లంగా 5-6 నెలలు అవుతుంది కదా చనిపోయి, మరి వాడిని ఏం చేయలేదు. ప్రాణం తీసిన వాళ్ళనైతే బతికిస్తావు అంటే ఆ అమ్మాయి పేదింటోడానా, పేదింటి పిల్లని ఎందుకు చూడాలనా? అంటే ఈయన బండి సంజయ్ గారిని ఎట్టని ఎదుర్కోవాలా? అసలు మెయిన్ టార్గెట్ అది. ఎట్టని ఎదుర్కోవాలా, ఇలాగనన్నా బయట పెట్టాలని ఇది బయట పెట్టిండ్రు. సీతక్క నువ్వు ఒక్కటే సీతక్క, నువ్వు అంటే చాలా అభిమానం, బోలెడంత చెప్పలేనంత. కానీ సీతక్క ఇవాళ బండి సంజయ్ కొడుకుని రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు అక్క? ఆయన కూడా మాట్లాడతాడు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టవని రేవంత్ రెడ్డి చెప్పడు, ఎంపీలు చెప్పరు, ప్రధానమంత్రి ఎవ్వరు చెప్పరక్క. ఎందుకంటే నిజాలు కూడా సత్యనారాయణ సార్ గాని ప్రతి ఒక్క పోలీసు గాని నిజాలు తెలవాలి. అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది, అబ్బాయి ఎలాంటి వాడు అని అన్ని తెలిసినాకనే కదా అక్క ఉరి తీసేది. తెలక ముందు ఎందుకు అక్క ఉరి తీస్తారు? సీతక్క చెప్పు. కవితక్క కూడా ఒక మాట చెప్పింది మంచిగానే, సీతక్క నువ్వే ఎక్కువ, ఎందుకంటే నువ్వే ఎక్కువ శ్రద్ధ తీసుకొని దీని గురించి మాట్లాడినా కానీ అక్క ఒకటే, ఒక పేద బిడ్డని భర్త అతి ఘోరంగా చంపేసిండ్రు అక్క. దాని గురించి ఒక్క రోజన్నా మాట్లాడినవా సీతక్క? నీతోటి అదే మా పోరాటం. ఎందుకంటే ఇవాళ ఒక అబ్బాయిని కూడా వర్లంగా చంపిన సీతక్క. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు అక్క? ఒక పోస్ట్ అన్న పెట్టినవా సీతక్క? మరి ఈ అబ్బాయి మీద నీకెందుకు సీతక్క అంత కక్ష? అందుకంటే బండి సంజయ్ ఎదుర్కోలేకనా? అంటే టీఆర్ఎస్ అంటే మాకేం కోపం కాదు, ఉన్నది మాట్లాడతాం. ప్రజల్లో మాట్లాడుకునేదే మనం మాట్లాడుకోవాలి. ఏదన్నా ఉంటే ఎదుర్కోవాలా. నిజాలు ఒకళ్ళ బండి సంజయ్ కొడుకు అయితే గురువా తప్పు చేస్తే శిక్ష తప్పది, ఉరి శిక్ష అనే తీస్తారు. ఆయన చేసిన తప్పేందో మరి 2 చేతులు కడుతున్నాయి సీతక్క, సప్పట్లో ఏది ఒక్క చేయ కాదు. మరి చిన్నపిల్ల విలువంగానే ఎట్టపోయింది సీతక్క, తల్లి ఎట్ట పంపించింది సీతక్క? చెప్పు సీతక్క. ఈ రోజు వచ్చిన దాని ప్రకారం కోర్టులో అమ్మాయి ఏదైతే వయసు ఉందో అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఒక్కో దాంట్లో ఒక్కోలాగా ఉంది అని చెప్పి అన్నారు. సరే ఒక్కో దాంట్లో ఒక్కుంది. ఈ అబ్బాయి మంచోడు కాదు, చెడ్డ పోరంబోకు అనుకున్నాయి. మరి తల్లిదండ్రులు కూడా పోరంబోకుతో ఎందుకు దోస్తాన చేయాలని చెప్పొచ్చు కదా. మీరు ఇవాళ కాదు 5-6 నెలల బట్టి దోస్తాన చేసి తిప్పుతాను కదా. మరి అప్పుడు ఎందుకు అబ్బాయి లంగా కదా? ఈ రోజే లంగాతనం బయటపడ్డదా? అప్పుడు కూడా నీ చిన్న వయసు ఒక అబ్బాయి తోటి బయటికి వెళ్ళకూడదని తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేదు? ఇవాళ బండి సంజయ్ గారిని ఎందుకు బయటేస్తాను అంటే ఇవాళ బీజేపీ అక్కడ మీటింగ్ అయింది, పెద్ద మీటింగ్, తెల్లారా ఇది బయట పెట్టిండ్రు. అదొక్కటే మీరు కావాల్సింది సీతక్క. కానీ ఇప్పుడు రోడ్ల మీదకి టీఆర్ఎస్ వాళ్ళు అక్కలందరూ పట్టుకొని వచ్చిండ్రు. అక్కలారా, ఒక పేదింటి బిడ్డ చచ్చిపోయింది అక్కలారా, వాళ్ళకెందుకు మాట్లాడలేదు అక్క చెల్లెల్లారా? ఇలా ప్రతి ఒక్కళ్ళు వచ్చిండ్రు. నాకు చాలా సంతోషం. మరి ఆ పేదింటోని చంపేసిండ్రు కదా అక్క అతి ఘోరంగా. ఆ తల్లి కోసం అన్న మీరు అట్లా చేసిండ్రా? అంటే బండి సంజయ్ కొడుకే తప్పు చేసిండా, నేరం చేసిండా? దునియాలో ఎవరు చేయలేదా? పెంకాసులు ఎలా తీతక్క అన్ని వస్తాయిలే గాని ఒకటి ఆ పేద బిడ్డ వైష్ణవి చాలా అతి ఘోరంగా చంపేసిండ్రక్క, 2 ప్రాణాలు తీసిండ్రక్క. వాళ్ళ కోసం మాట్లాడితే చాలా బాగుందక్క. ఈయననే మరి ఎందుకు టార్గెట్ పెట్టిండ్రక్క? మరి మా కళ్ళు కంపౌండ్ లో సిగరెట్ తాగేది ప్రతిదీ బయటపడ్డది, యూట్యూబ్ అన్ని బయటపడ్డదక్క. నువ్వు కూడా పక్కన నిలబడ్డావు, అబ్బాయి తోటి బగ్రి ఫోటో దిగా అంటాను అక్క. అన్ని ఇంకా నిజాలు బయటపడ్డాక బండి సంజయ్ గారే కొడుకుని తెచ్చి ఎక్కడికైనా అప్పచెప్తాడు. కోర్టుకైనా శిక్షలు, కోర్టు ఉంది, లాయర్లు ఉండరు. లా అన్నది ఎందుకున్నది? లా అన్నాడు. అందు గురించే ప్రజలు కూడా శిక్ష చేస్తారు. ఆయన మంచోడు కాకపోతే ఆయనకు శిక్ష తప్పది. ఒక బండి సంజయ్ని ఎదుర్కోలేక గియన్ని చేస్తారని ప్రజలకు తెలిసిపోయింది. మీరు ఎన్ని కుట్రాలు ఏం చేసినా మళ్ళీ వచ్చేది జెండా ఎగిరేది
బీజేపీ జెండాని మనసులో పెట్టుకోండి. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీరు ఇలా చేస్తారా, మీకు మంచితనం తోటి పార్టీని తెచ్చుకోండి. అదొకటి. ఇప్పుడు కేటీఆర్ కాదు, కేటీఆర్ కేసీఆర్ అంటే మాకు తెలంగాణ తెచ్చిందని మేము ఎంత ఇదిగానో న్యూస్లలో చెప్తాం. ఇవాళ మీరు చేసిన దానికి ఇంకా మీరు వెనక్కే కానీ ముందుకు రారు, లాలేరు కూడా, ఇంకా అసలు రారు. ఎందుకంటే అలా కుట్ర చేయొద్దు. ఒక చిన్న పిల్లగాడే కాదు, ఒక బండి సంజయ్ కొడుకే తప్పు చేసినట్టు ఆయన ఏమన్నాడు, ఒక ప్రజల నా కొడుకు తప్పు చేస్తే నేనే తెచ్చి అప్పచెప్తాను అన్నాడు. గంతే ఉండక ఆడక్క రోడ్లు ఎక్కేదేంది, దేని గురించి ఎవరు నష్టపోయినా ఎక్కడ కానీ బండి సంజయ్ కొడుకు ఒక్కడే తప్పు చేసినట్టు బయటకు ఎక్కేదేంది, అది కరెక్ట్ కాదు కదా. సీతక్క గాని ప్రతి ఒక్కళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే కానీ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళ కోసం, ప్రాణాలు పోయిన వాళ్ళ కోసం మీరు రోడ్డుకి ఎక్కి ప్రజలని ఆమెకు ఎందుకు అన్యాయం జరిగింది అక్క గై చేయండి, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కుట్రాలు లేకుండా చచ్చిపోయే మనుషుల కోసము మీరు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆలండి రెక్కల మీద. అదొక్కటే మీరు చేసే పని. బండి సంజయ్ మాకేం కట్టలియలేదు, ఎవరేం కట్టలియలే, ఉన్నది మాట్లాడతాం. బండి సంజయ్ తప్పు చేసే ప్రజలనే మేమే పై గుందకొచ్చి ఎక్కడంటే అక్కడ ఒప్ప చెప్తాం. అమ్మాయి చాలా మంచిది, అయితే ఈ అబ్బాయికి శిక్షేద్దాం. అమ్మాయి మంచిది, వాళ్ళ అమ్మ మంచిది, వాళ్ళ నాయన మంచోడే. ఇవన్నీ యూట్యూబ్ లో మొత్తం బయటకు వచ్చిరుగా. అయ్యాన్ని చూసుకున్నాక ఎవ్వరు మాట్లాడిన అయ్యాన్ని చూసుకున్నాక విమర్శించండి వాళ్ళని, వాళ్ళ అయ్యని ఏదైనా.